ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇట్స్ గుడ్ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైం. అంటే 6 years ఎందుకని గ్యాప్ తీసుకున్నారు? అంటే మీకు సరైన కథలు రాలేదా, లేకపోతే మీరు చేయకూడదు అనుకున్నారా, బ్రేక్ తీసుకోవాలనుకున్నారా, ఎందుకని చేయలేదు? అంటే ఇప్పుడు ఆమె అడిగినట్టు అది కోఇన్సిడెన్సా? నో, కోఇన్సిడెన్సే అండి. అంటే ఇప్పుడు 2017-18లో నేను చేసిన సినిమాలు నాకు నచ్చలేదండి. ఐ వాజ్ లైక్ కమర్షియల్ సినిమాలు చేస్తే వర్కౌట్ అవుతాయనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోయి ఐ స్టార్టెడ్ డూయింగ్ చాలా డిఫరెంట్ నాకు నచ్చనివి వాడతాయేమో అని చెప్పి చేయడం మొదలెట్టాను. బట్ ఏంటంటే ఆఫ్టర్ దట్ ఐ రియలైజ్ ఏంటంటే తెలియకుండా ఒక లూప్లో పడిపోయాను. సో బ్రేక్ ఇద్దాం అనేది ఇనిషియల్ ఐడియా. బట్ కోవిడ్ అండ్ దెన్ ఇంట్లో చిన్న ఫ్యామిలీ ఇష్యూస్, సో వాటి వల్ల ఇంకొంచెం డిలే అయింది అంతే అండి. ఓకే. శ్రీదేవి గారు ఇప్పుడు థియేటర్స్కి కూడా జనాలు రావట్లేదని అంటున్నారు కదండి. అంటే ఎట్లా తీసుకుంటారు? కొంచెం చిన్న సినిమాలకి రావట్లేదు, ఓన్లీ పెద్ద సినిమాలకే ఓపెనింగ్స్ ఉంటున్నాయి, ఆ తర్వాత మళ్ళీ ఏ సినిమా వచ్చినా కూడా జనాలు రావట్లేదు అని అంటున్నారు కదా ఇప్పుడు. అలా అనేది ఏం లేదండి. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్స్ 3-2 హిందీలో. యు నేమ్ ద బిగ్గెస్ట్ బాలీవుడ్ స్టార్స్, వాళ్ళకంటే ఏంటంటే 3-2 బిగ్గెస్ట్ బిజినెస్. అంటే కంటెంట్ మీద నమ్మకం. సో సినిమా బాగుందంటే ఖచ్చితంగా థియేటర్లకు వస్తారు. సో తెలుగులో మీరు సామాజవర్గం నా సినిమా తీసుకోండి, అలా ఎన్నో సినిమాలు, బేబీ, ఎవ్రీథింగ్. సినిమా బాగుంటే ఖచ్చితంగా జనాలు థియేటర్కి వస్తారండి. సినిమాకి పెద్ద చిన్న తేడా తెలియదండి, బాగుందా బాగాలేదా అంతే. అంటే ఓటీటీ ఇంపాక్ట్ ఉందంటారా? ఓటీటీలో సినిమా వస్తుందండి 3 వారాల తర్వాత. అలా అని చెప్పి ఈరోజు చూడకుండా ఉండలేం కదా. వ్యక్తి గారు, నేను ఇందాక అదే చెప్పానండి, మంచి సినిమా తీయడం వేరే, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం వేరే. అగైన్ ఐమ్ కోటింగ్ సమాజ వర్గంలో థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. చిన్న సినిమా అన్నారు కాబట్టి సినిమాకి చిన్న పెద్ద లేదు, ఇందాక రోజు చెప్పినట్టు. ఈ సినిమా ఇక్కడ ఐఎమ్ మార్కింగ్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మీరు రాసుకోండి అని చెప్తున్నాను అంతే. శ్రీదేవి గారు